రైట్. గ్రీన్ బిజినెస్ ఐడియాలు. ఈ గ్రీన్ బిజినెస్ ఐడియాలని, ఈ ఐడియాలజీని ఎవరైతే ఇంప్లిమెంట్ చేసి వారి వారి వ్యాపారాలను చేస్తారో అటువంటి వాళ్ళని ఎకోప్రెనర్స్ అని అంటారు. ఎకోప్రెనర్స్. ఆంట్రప్రెన్యూర్ మనం విన్నాం, ట్రైవ్ప్రెనర్స్ విన్నాం. ఆల్రెడీ ఎక్కువ ఈ పదాన్ని గోపాల్ సార్ ఉపయోగిస్తూ ఉంటారు. ట్రైవ్ప్రెన్యూర్స్ అని, నేను ఆంట్రప్రెన్యూర్స్ అంటూ ఉంటాను. ఇప్పుడు మనకి ఒక కొత్త పదం ఎకోప్రెన్యూర్స్. సో దీంట్లో నేను మీకు ఒక 19 బిజినెస్ ఐడియాలు ఇస్తాను. అతికంటే ముందు ఐ వాంట్ నో ఫ్రమ్ యువర్ సైడ్, ఫ్యూ ఐడియాస్ ఫ్రమ్ యువర్ సైడ్. బిజినెస్ మిల్లెట్ తో మనం దాన్ని అప్గ్రేడ్ చేయాలా? లైక్ ఆల్రెడీ ఒక ఆయన చేస్తున్నారండి, ఆయన లింక్ కూడా మీకు పంపిస్తాను. మీరు చెప్పిన ఐడియానే. అంటే ఎవరన్నా ఒక ట్రావెల్ చేస్తూ ఉంటే సడన్ గా ఆకలేస్తుంది, ఈ జంక్ ఫుడ్ తింటారా? ఏదది జంక్ ఫుడ్, ఇన్స్టెడ్ ఆఫ్ జంక్ ఫుడ్ వై డోంట్ వి ప్రొవైడ్ ఎ లంచ్ బై 1:30 to 12:30 నుంచి 2 o'clock మధ్యన ఆయనకి ఆకలేసింది అనుకుందాం. ఇట్స్ ఎగ్జాక్ట్లీ లంచ్ టైం ఫర్ డిఫరెంట్. అంటే నాకైతే 1 o'clock, కొంతమందికి 12:30, కొంతమందికి 1:30, కొంతమంది మాక్సిమం 2 o'clock లంచ్ టైం. సో ఇలాంటప్పుడు ఎవరికైనా ఆకలేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ జంక్ ఫుడ్ మనం ఇలాంటి మిల్లెట్ లంచ్ ని మనం ప్యాకెట్ రూపంలో సప్లై చేయగలుగుతామా అనే ఐడియా నుంచి కోరం, ఐ థింక్ కంపెనీ పేరు, ఎస్, ఎక్సలెంట్ ఐడియా. మిల్లెట్స్, ఇది మిల్లెట్స్ లంచ్ అనొచ్చు కదా, ప్యాక్డ్ లంచ్ ఆర్ ప్యాక్డ్ డిన్నర్, వాట్ వీ క్యాన్ సే, ఎయిదర్ బ్రేక్ఫాస్ట్. వెరీ గుడ్ సార్. ఇట్లో కోకోనట్స్ ఉన్నాయి, దాన్ని ఏమైనా చేయగలుగుతామా? చూడండి, ఎక్కడో కాయిర్ మ్యాట్రిసెస్ ఎక్కడ తయారవుతుంటాయి సార్? కాయిర్ మ్యాట్రిసెస్ ఎక్కడ తయారవుతుంటాయి? ఆల్వేస్ ఇన్ జీడిమెట్ల. అన్ని కాయిర్ మ్యాట్రిసెస్ కంపెనీలు అన్నీ కూడాను జీడిమెట్లలోనో లేకపోతే బాలానగర్ లోనో హైదరాబాద్ ఏరియాలో ఉన్నాయి. అయితే వాళ్ళకి కాయిర్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అంటే ఎయిదర్ కోనసీమ నుంచి లేదా మన ఉద్దానం నుంచి, ఇక్కడ నుంచి వెళ్తుంది. మనం అదే కాయిర్ మ్యాట్రిసెస్ ని మనం ఎందుకు చేయకూడదో మనం ఆలోచించట్లేదు. సో ఇప్పుడు కేరళ ఆయన ఎవరో స్ట్రా తయారు చేస్తున్నారు అని గోపాల్ గారు చెప్పారు. దేంతో? కొబ్బరి ఆకుతో. ఆ ఐడియా మనకెందుకు రావట్లేదు? మనం ఆలోచించట్లేదు. సో దీస్ ఆర్ ఆల్ ఏమంటారు, గ్రీన్ బిజినెస్ ఐడియాసే. మనకు అందుబాటులో ఉండే, మనకి పనికి అసలు గ్రీన్ బిజినెస్ ఐడియా అంటే ఏంటండి? ఈ వస్తువు ఎవరికి పనికిరాదు, దాని నుండి మనకి తయారయ్యేది గ్రీన్ బిజినెస్ ఐడియా. అంతే కదా సార్? రైట్. సరే, చూద్దామండి. అంటే పర్యావరణానికి మేలు చేసేదాన్ని గ్రీన్ బిజినెస్ ఐడియా అంటారు. రైట్ సార్. బిజినెస్ ఐడియా చూసినట్లయితే ఏంటిది? ఏంటి సార్ ఇది? జూట్ బ్యాగ్. జూట్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్కి ఎయిదర్ పేపర్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్, పేపర్ బ్యాగ్ కానీ జూట్ బ్యాగ్ కానీ తయారీ చేయొచ్చు. అయితే పేపర్ బ్యాగ్ అనేది దాని యొక్క లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. అదే జూట్ బ్యాగ్ చేసినట్లయితే దాని డ్యూరబిలిటీ లేకపోతే అంటే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మీరేమన్నా ట్రై చేయగలుగుతారా? జూట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా తెప్పిస్తారు? అయితే మనం లోకల్లో కూడాను జూట్ని పండించవచ్చండి. మీరు ఎప్పుడైతే జూట్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్కి మీరు ప్రిపేర్ అవుతారో మన పొలాల్లో జూట్ ఈజీగా పండుతుందండి. మన ఇన్ ద సెన్స్, నా ఉద్దేశం ఇక్కడ శ్రీకాకుళమైట్స్ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి నేను మన అన్నాను. ఆ ప్రాంతంలో జూట్ పండడానికి అయితే ఒకప్పుడు ఎక్కువ పండించేవాళ్ళండి జూట్ని. ఇప్పుడు పూర్తిగా పండించడం మానేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ దానికి మళ్ళీ ఒక లైఫ్ ఉందండి. వరికి బదులు కమర్షియల్, అంటే వరికి ముందండి, వరికి ముందు జూట్ వేయడం వల్ల నేలకు సారవంతం కూడా ఏర్పడుతుంది. మనకు తెలుసో తెలియకో నేల సారవంతం అవుతుంది ఈ జూట్ పండించడం వల్ల. తద్వారా మనకి లాభాలు కూడా వస్తాయి. ఆ జూట్ని కొనేందుకు సిద్ధంగా, అంటే ఎవరైతే జూట్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు రైతులకి ప్రోత్సహించవచ్చండి విత్తనాలు ఇచ్చి. సో జూట్ని తీసుకొని తయారు చేయొచ్చండి. సో ఇది పెద్ద ప్రాసెస్, టర్న్ ఓవర్ కూడా కోట్లలో ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్
పెట్టడానికి కూడా కోట్లలో ఉంటుంది. దీనికి నాబార్డ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ చాలా స్కీమ్స్ దీనికోసం అందుబాటులో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని పూర్తి వివరాలు నేను మీకు ఎవరికైనా సార్ ఏదో తెలుసుకుందామని మాత్రం అడిగితే నేను చెప్పను. మీకు ఆ బిజినెస్ ఐడియా నచ్చింది అంటే నేను చెప్తానండి. దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ లేకపోతే దానికి ఎంత ఖర్చు అవుతుంది, మెషినరీ ఎక్కడ దొరుకుతుంది అన్నీ చెప్తాను. కానీ ఏదో తెలుసుకుందాంలే అని మాత్రం నాకు ఫోన్ చేయకండి. మీ ఐడియా ఫిక్స్ అయితే దీనికి రండి, చెప్తాను. రేపు పొద్దున దీని మీద ఖాళీ బ్యాగ్లే కాకుండాను ఒక షాప్కి వెళ్ళి దాని లోగో తీసుకొని అక్కడ ముద్రించి మీరు ఇవ్వచ్చు. ఇలా అంటే చాలా మందికి మనం పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం. తద్వారా మన జీవితాన్ని మనం ఎన్లైట్ చేయగలుగుతాం. అంటే మన జీవితాన్ని కూడా మనం మెరుగుపరుచుకోగలుగుతాం. ఓకే సార్, ఇది మొట్టమొదటి. సార్ చెప్పండి. రఫ్ గా ఎంత వరకు ఖర్చు అవ్వచ్చు సార్? మాక్సిమం 1 crore అండి. మీకు ఒక 20 లక్షలు ఉంటే చాలు. మీరు పెట్టగలిగితే 20 లక్షలు చాలు. అయితే దీంట్లో తక్కువలో కూడా అవుతుందండి మెషినరీ కానీ. ఐ థింక్ ఏంటంటే ఇక్కడ మనకి జూట్ డైరెక్ట్ గా తయారీ వచ్చింది అనుకోండి, దీని నుంచి మీరు బ్యాగులు కుట్టడం వరకు అనుకోండి తక్కువ అవుతుంది ఖర్చు. మీరు ఎక్కడి నుంచో తయారైన ఈ అంటే ఫైనల్ ఫామ్ ఉంటుంది కదండి, క్లాత్, జూట్ క్లాత్, ఆ వస్త్రం గనక మనకి బయట నుంచి దిగుమతి చేసుకుంటే అప్పుడు ఖర్చు తక్కువ అవుతుందండి. అది కూడా మనమే తయారు చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందండి. ఓకే సార్. ఇప్పుడు అలాగే చెక్కీ తయారీ ఉందండి. చెక్కీ తయారీ అంటే ఇప్పుడు అనంతపురం ఏరియాలోనే ఎక్కువ శనగపిక్కలు దొరుకుతాయి. మన ఏరియాలో కూడా దొరుకుతాయి, కానీ శ్రీకాకుళం జిల్లాలో కూడా దొరుకుతాయి, కానీ అనంతపురంలో చాలా ఎక్కువ అవి. కానీ మీరు రైతులకి ప్రోత్సహించి, ఎందుకంటే ఈ వరి చేను తర్వాత వేసే ప్రత్యామ్నాయ పంట నువ్వులు కానీ, పెసర కానీ, మినుము కానీ, మన ఏరియాలో శనగ, తర్వాతది శనగ, సోళ్ళు, ఇవి అంటే రాగులు వేస్తారు. మనము శనగకి లీజుకి తీసుకున్న మనమన్న వేయొచ్చు, లేకపోతే రైతుల కన్నా ప్రోత్సహించినట్లయితే ఇక్కడ తయారైన దాన్నే మనం కొనుక్కొని దీనికి కూడా ఇంచుమించు 1.2 1.5 crores వరకు ఖర్చు అవుతుందండి. దీనికి కూడా చాలా సబ్సిడీలు ఉన్నాయి. మీరు కోట్లు ఖర్చు అవుతుంది కదా అని భయపడాల్సిన పని లేదండి. మెషినరీ అంతా మెషినరైజ్డ్ తోటి మీరు ఒక స్పెషల్ అంటే దీంట్లో చెక్కీ ఇన్ ద సెన్స్ కేవలం శనగ పిక్కలు మాత్రమే కాదు. ఇందులో చెక్కీ అంటే మిల్లెట్స్ కలపొచ్చు, రాగులు కలపొచ్చు, మిల్లెట్స్ లో అంటే రాగులు కలపొచ్చు, జొన్నలు కలపొచ్చు, మొక్కజొన్న కలపొచ్చు, లేకపోతే ఇంకేమంటారు గంటలు అంటారు కదా, ఇలాంటివి కూడాను. ఇవి ఎక్కువ ఏంటంటే మన ఏరియాలో కళింగపట్నం, గార ఏరియాలో ఎక్కువగా ఈ జొన్నలు, ఈ గంటలు తయారవుతూ ఉంటాయండి. వీళ్ళు ఎక్కడికో బయటకు అమ్ముతా ఉంటారు. అలాగే రణస్థలం ఏరియా అవతల ఇదంతాను, భోగాపురం అంతాను మొక్కజొన్న పండిస్తారండి. సో వీటన్నిటిని మనం సేకరించి బయటికి ఎక్కడికో తీసుకునే కంటే మనం సేకరించి చేయగలిగితే వండర్ఫుల్ బిజినెస్ ఐడియాలు జస్ట్ మీరున్న ప్రాంతంలోనే నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాలు రెడీగా ఉన్నాయండి. కాకపోతే మనకి ఏంటంటే మనకుండే ఒక నైజం, మన గతంలో మాట్లాడుకున్నట్టు మన బ్లడ్ లో ఉండిపోయింది. చాలు ఏదో ఒక పనికి వెళ్ళిపోదాం బాబా, ఎందుకు ఈ మెంటల్ టెన్షన్స్ అన్ని, వేవరింగ్స్ అన్ని, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, నెల వచ్చినప్పటికి వాడు జీతం ఇస్తాడు, వాడు లాభ నష్టాలే వాడు పడతాడు, నాకు కొద్ది మెంటల్ టెన్షన్లు. ఆదివారం వస్తుంది, ఫస్ట్ సినిమాకి వెళ్తాం, పిల్లల్ని పట్టుకొని పార్క్కి వెళ్తాం, చికెన్ తెచ్చుకుంటాం, వండుకుంటాం, ఇంతే, ఇది చాలు నాకు అన్న ధోరణి నుంచి ఏ రోజైతే మనం బయటకు వస్తామో, ఇక్కడ ప్రపంచం చాలా పెద్దదండి. బిజినెస్ ఐడియాలతో మీకు రెడీగా ఉంది సార్. ఎవరెవరూ మన ఎదురుగా బిజినెస్ స్టార్ట్ చేసి గొప్ప వాళ్ళు అవుతున్నారు, కానీ మనం అంతకంటే తెలివైన వాళ్ళం అయ్యండి. మన ఐడియాలజీ, మన అంటే జ్ఞానం అంతా ఆయనకి ఇచ్చి గొప్పోడు బాబు అంటుంది. అయితే మీరు అనుకోవచ్చు, మీరు ఎందుకు చేయకూడదు సార్? నా ఉద్దేశం ఏంటంటే మీలాంటి వాళ్ళని తయారు చేయాలి. నేను ఆల్రెడీ ఆంట్రప్రెన్యూర్ చెప్పాను కదండి, పెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అది కూడా మీకు చెప్తా, నా అనుభవంతో మీకు చెప్తాను పెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలాగో అనేది. ఫినాయిల్ మ్యానుఫ్యాక్చర్ చేశాను, పెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేశాను, ఇప్పుడైతే నేను బుక్స్ రాస్తున్నాను, అది కూడా ఒక పబ్లికేషన్ నాకుంది. సో ఐ కెన్ సే ఐఎమ్ అన్ ఆంట్రప్రెన్యూర్. ఓకే అండి. సో ఇలాంటి మేలాంటి వాళ్ళని తయారు చేయడం, అందరూ మెగాస్టార్లు అవ్వలేరు. కోదండరామరెడ్డి ఉంటేనే మెగాస్టార్ వస్తాడు. ఏం సార్, బాహుబలి రావాలంటే రాజమౌళి ఉండాల్సింది. అలాగే రాజమౌళి ఎందుకు యాక్ట్ చేయకూడదు అంటే నేనేం చెప్పలేను, అవకాశం రావాలి దానికి. బట్ నాకున్న నాలెడ్జ్ని మీకు డెఫినెట్ గా పంచుతానండి. రైట్, ఇప్పుడు విల్ గో ఫర్ ఎ నెక్స్ట్ స్లైడ్. దట్ ఈజ్ ఏంటంటే ఇది బాన్సాయి ట్రీస్. దీని బిజినెస్ కూడా ఉందండి. ఇప్పుడు రానున్న రోజుల్లో ఎవరికి
చల్లని స్వచ్ఛమైన గాలి కనిపించట్లేదు. సార్ ఆఫీస్ ఉంది, డాక్టర్ గారి క్లినిక్ ఉంది, అక్కడ ఒక 2 బాన్సాయి ట్రీస్ ఆయన అల్మరాలో కానీ టేబుల్ మీద కానీ పెడితే ఆ లుక్కే వేరు, ఆ స్వచ్ఛతే వేరు. చూసారుగా ఎంత బాగుందో ఆ పిక్చర్ చూడండి. పోనీ ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ లో ఆ గ్రీన్ దీంతో ఎంత చక్కగా ఉందో, స్క్రీన్ మీద మీకు ఎలా చక్కగా కనిపిస్తుందో. సో అటువంటి ఐడియా. సార్ చెప్పండి. ఇలా ఫోటో చూసే నేను ఆన్లైన్ లో పెడితే విత్తనాలు పంపించారు సార్, దేనికి పనికి రాలేదు నాకు. సో కాబట్టి అంటే మీకు అవసరమని మీకు తెలుసు, మరి మనం ఎందుకు తయారు చేయకూడదు ఆ బోన్సాయి ట్రీస్? సో మనకి ఎక్కువ అవకాశం ఉంది. దోస్ హు ఆర్ లివింగ్ ఇన్ విలేజెస్, బాలరాజు గారు, ఎవరైతే మన ఇటువంటి విలేజ్ ఏరియాలో నివసిస్తూ ఉంటారో వాళ్ళకి ఇటువంటి అవకాశం ఎక్కువ అండి. ఎందుకంటే వాళ్ళకి కంపోస్ట్ దొరుకుతుంది, మాన్యూర్ దొరుకుతుంది, లేకపోతే మొక్కలు కావాల్సిన విత్తనాలు దొరుకుతాయి, అన్నీ ఉంటాయండి. సో మీరు చేయగలిగితే ఈ బోన్సాయి ట్రీ బిజినెస్ అనేది, బోన్సాయి వృక్షాల బిజినెస్ అనేది వండర్ఫుల్ బిజినెస్ అండి. ఎందుకంటున్నానో తెలుసా? ఇవి ఎలా తయారు చేయాలో చెప్పే ముందు వాటి రేట్లు ఏంటో చూద్దామండి. అమెజాన్లో ఇవి అమెజాన్ క్లిప్పింగ్స్ అండి. ఈ ఫస్ట్ క్లిప్ చూడండి. అబానా హోమ్స్ ఉల్మస్ బోన్సాయి ప్లాంట్స్ రియల్ ఫర్ హోమ్ విత్ పాట్తో పాటు ఇచ్చారు. 9 years ఓల్డ్, 35 centimeters హైట్ అండి, అంతే. దీని ఏజ్ 9 years ఓల్డ్ అన్నారు. సో దీని కాస్ట్ ఎంత అండి? 2500 రూపాయలు. ఎంత సార్ దీని కాస్ట్? 2500. అంటే ఇవాళే తీసాను నేను, November 11, ఫ్రీ డెలివరీ బై అమెజాన్. అంటే ఈ మొక్కకి మనం 2500 చెల్లిస్తున్నారండి. ఇది చూడండి 799 రూపాయలు. ఇది చూడండి, సో ఇది 799 అండి. ఇది ఈజీగా వస్తుంది మనకి. మర్రి కానీ రావి కానీ ఇలాంటి వృక్షాలు ఇవి. ఇది చూడండి, ఇది ప్లాస్టిక్ అండి, రియల్ బోన్సాయి కాదు. ఇది సహజమైన వృక్షం కాదు, ఇది ప్లాస్టిక్ అండి. చూడండి, ప్లాస్టిక్ ఫ్లాక్స్ గ్రీన్ గ్రాస్ ఫేక్ టోపియరీస్ shrubs ఫర్ హోమ్, 319 రూపాయలు దీని ఖరీదు. అయితే మీకు దీన్ని బట్టి ఏమర్థమై ఉంటుంది? ఖచ్చితంగా బోన్సాయి ట్రీస్ కి మంచి స్కోప్ ఉంది ప్రపంచంలో. ఈ మధ్యన ప్రతి ఒక్కరు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది, వాడికి కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది. ఒక స్వచ్ఛమైన మొక్క, స్వచ్ఛమైన గాలి పీల్చేందుకు ఇలాంటి దీనికోసం పట్నంలో ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వాటిని అందించడానికి సిద్ధమా? అయితే నేను మీకు చెబుతున్నాను, ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఎటువంటి రిజల్ట్స్ రాదు. ఎందుకనంటే ఒక మొక్క తయారీకి మీకు తక్కువలో తక్కువ 1 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. మొట్టమొదట మీరు ఏదో ఒక బిజినెస్ చేస్తూ దీన్ని పార్ట్ టైంగా ముందు మెల్లమెల్లగా స్టార్ట్ చేసి ఆ తర్వాత దీనికి ఫుల్ టైంలోకి రావాలి. మీరు చూడండి, ఎక్కడో దగ్గర కొన్ని మొక్కలు దొరుకుతూ ఉంటాయి, పాడైపోయిన ఇళ్ళ గోడల్లోనూ, మర్రి మొక్కలు, రావి మొక్కలు. వాటిల్ని తీసుకోండి, కొన్నాళ్ళు పాట్లో పెట్టి పెంచండి, ఒక 2 నెలలు పెంచిన తర్వాత ఆ మట్టిని తీసి దాని తల్లివేరు ఉంటుందండి, ఆ తల్లివేరుని కట్ చేసేసి మళ్ళీ దాన్ని అదే పాట్లో పెట్టాలండి. పెట్టి దానికి వీలైతే వంచేయాలి. చిన్న అంటే ఒక్కసారి ఉంచేయడం కాదు, ఒక చిన్న వైర్ చుట్టి దాన్ని వంచడం. మీకు ఏ ఆకృతి కావాలంటే ఇలాగా ఆకృతిలోకి వంచి అలా 1 సంవత్సరం పాటు పెరిగితే దాని కాండం ఏ రోజైతే ఈ సైజులోకి పెరుగుతుందో 1-2 సంవత్సరాలు ఇలాంటివి మీరు చూడండి. రావి, టేకు, తర్వాత బ్యానియన్ ట్రీ, మర్రి చెట్టు, జామ కూడా మీరు పెట్టొచ్చండి, మామిడి కూడా మీరు పెట్టొచ్చు. ఇందులో అంటు కట్టడం కూడా చేయొచ్చు మీరు. ఇలా మీరు చేస్తే దీని గురించి ఇంకా మీకు స్టార్ట్ చేయాలని ఉందా? దీని గురించి పూర్తి వివరాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సేకరించున్నాను. మీకోసమని ఇంకా ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ సరిపోకపోతే ఇంకా మీకు సేకరించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని మీకు మాటిస్తున్నాను, మీరు చెయ్యగలను అంటే. ఓకే ఫ్రెండ్స్, 2 బిజినెస్ ఐడియాలు అయ్యావి అవుట్ ఆఫ్ 19. ఇప్పుడు 3వ బిజినెస్ ఐడియా, క్యారీ బ్యాగ్స్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, బోన్సాయి ట్రీ దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలండి సార్? ఇన్వెస్ట్మెంట్ జీరో ఇన్వెస్ట్మెంట్ సార్, జీరో ఇన్వెస్ట్మెంట్. ఎందుకనంటే మీరు ముందు చిన్న వేస్ట్ పాడైపోయిన టబ్బులు ఉంటాయి, దాంట్లో మీ ఇంటి వెనక మీరు వీలుంటే కంపోస్ట్ తయారు చేసుకోండి. మీ రోజు ఈ పొడి చెత్త తడి చెత్త ఉంటుంది కదండి, పొడి చెత్త వేరేగా వేసి తడి చెత్తని అంతటిని ఒక
గొయ్యిని తవ్వి దాంట్లో వేసి కుల్లబెట్టి మట్టి కప్పినట్లయితే మీకు ఆటోమేటిక్గా మాన్యూర్ తయారవుతుంది. కొంచెం మట్టి మీరు తీసుకొని కుండల్లో వేసి మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏంటండి, గట్లంటా పుట్లంటా తిరగాలండి. ఎక్కడ మొక్క కనిపిస్తే ఆ మొక్కను తీసుకొచ్చి మీరు సంగ్రహించి దాన్ని జాగ్రత్త చేసి కొన్నాళ్ళు ఒక 3 నెలలు 4 నెలలు అయ్యాక ఆ తల్లివేరుని కట్ చేసి మళ్ళీ మీరు పెంచుకోగలిగితే ఖచ్చితంగా ఇది ఒక మంచి బిజినెస్ అవుతుంది. కాకపోతే ఒక 2 సంవత్సరాలు మీకు ఇది మీరు ఒక మహర్షిలా పనిచేయాల్సి ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత మీకు నెంబర్ ఆఫ్ ట్రీస్ ఎప్పుడైతే ఎక్కువ వచ్చాయో మీరు అమెజాన్తోనే, మీరే వెళ్ళాల్సిన పని లేదు, అమెజాన్తోనే మీరు డీల్ కుదుర్చుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఒక వెబ్సైట్ తయారు చేసుకొని, మన దీంట్లో వినయ్ కుమార్ గారు ఉన్నారండి, వెబ్ డిజైనర్. వినయ్ కుమార్ గారు వెబ్ డిజైనర్ ఉన్నారు. ఆయనకు మీరు అడిగినట్లయితే ఆయన ఒక వెబ్సైట్ మీకు తయారు చేస్తారు. అందులోనే మీరు రోజర్ పే పెట్టి వాళ్ళ అడ్రస్ వచ్చి మీకు పే చేసిన వెంటనే మీరు వాళ్ళ అడ్రస్కి డైరెక్ట్గా, అంటే వైజాగ్ నుంచి ఒక 4-5 వచ్చాయనుకోండి, ఆ 4-5ని పట్టుకొని మీరే వెళ్ళి వాళ్ళకి హోమ్ డెలివరీ కూడా ఇవ్వచ్చండి. సో అవన్నీ తర్వాత విషయాలు, అవి ముందనేది తయారీ అనేది కావాలి సార్. మూడోది క్యారీ బ్యాగ్స్ విత్ టీషర్ట్స్. వేస్ట్ టీషర్ట్స్ చాలా ఎక్కువ మంది దేనికి పనికి రాకుండా పోయిన ఉంటాయండి. అలా మీరు చాలా మంది ఇప్పుడు కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు, స్టీల్ సామాన్లకి ఇచ్చి చీరలు తెచ్చుకుంటా ఉంటారు, స్టీల్ సామాన్లు ఇచ్చి పాడైపోయిన పాత ప్యాంట్లు టీషర్ట్లు. ఎస్పెషలీ ఈ టీషర్ట్స్, ఈ బ్యాగు యాక్చువల్లీ ఈ టీషర్ట్ మనకి బయట దొరికే టీషర్ట్ ఒక 150-200 ఉందనుకోండి. కానీ అదే టీషర్ట్ అదే దీన్ని ఈ బ్యాగ్గా మారిస్తే కుట్టి రకరకాల షేప్స్తో, లేకపోతే ఒక టీషర్టే కాదండి 2-3 టీషర్ట్ల కాంబినేషన్తో కూడాను, ఒకే కలర్ కాకుండాను 2 మీరు మిక్స్ చేసి కూడాను టీషర్ట్స్ బ్యాగ్స్ తయారు చేయొచ్చండి. సో ఇట్ ఈస్ ఆల్సో ప్రాఫిటబుల్ బిజినెస్. కాకపోతే ఇది మన అంటే మన ఐడియాలజీకి అందదు, దీన్ని మార్కెట్ చేయడం కష్టం అవ్వచ్చు, కానీ దీనికి ఉండే మార్కెట్ అయితే మాత్రం మెట్రో సిటీస్లో ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. తర్వాతది ఎకో ఫ్రెండ్లీ పెన్స్. ఏంటి సార్ ఇది? పెన్స్ 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 కదండి, నిత్యం మన చేతిలో పెన్ ఉండనే ఉంటుంది. ఈ పెన్స్ని తయారు చేసేది అంటే ప్లాస్టిక్, ఇంక్, మొత్తం కెమికల్సే. కానీ అలా కాకుండా మనం ఈకో ఫ్రెండ్లీ పెన్స్ తయారు చేయలేమా? తయారు చేయగలమనే అంటారు. ఎవరంటే గాంగ్ మోనాలిసా చాను. ఎవరండి? గాంగ్ మోనాలిసా చాను. ఈ అమ్మాయి పేరు చూడండి, గాంగ్ మోనాలిసా చాను. ఈవిడిది మణిపూర్ అండి, మణిపూర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఆమె ఈ బిజినెస్ ని తన ఇంటి వాళ్ళతోటే కాటేజ్ ఇండస్ట్రీస్ గా స్టార్ట్ చేశారండి. అంటే ముందుగా ఆమె ఒక 9 లక్షల వరకు ఖర్చు పెట్టారంట మెషినరీకి, కెమికల్స్ ఇన్ ద సెన్స్ టు మేక్ ఇంక్ తయారీకి చిన్న దీనికోసం ఒక 9 lakhs మెషినరీ కోసం ఖర్చు పెట్టారండి. తర్వాత ఏంటంటే ఈమంతా కూడాను ఒక పేపర్ అండి, డిఫరెంట్ కలర్ పేపర్స్, ఆ పేపర్లోనే రీఫుల్ ముందు తయారు చేసి దాన్ని ఆ పేపర్లో చుట్టి అటు ఇటు కట్ చేసి చాలా అందంగా దాని మీద పేరు, ఆ పేరు కూడా తన కంపెనీ పేరు వేస్తుంది. లేదు అనుకుంటే మీరు కూడా, అంటే మీరు సొంతంగా ఏదో ఒక కంపెనీ పేరుని అక్కడ మీరు ఒక కంపెనీ రిజిస్టర్ చేసి మీరు ప్రింట్ చేసి డైరెక్ట్గా మార్కెట్లో పెట్టొచ్చు. పెన్స్, పెన్సిల్స్ మీరు ముందుగా తక్కువ ఖర్చుతో స్టార్ట్ చేయాలనుకోండి, రీఫుల్స్ మాత్రమే కొనుక్కోండి. రీఫుల్ తయారీ ఉంటాయి మనకి లాట్లో, కలకత్తాలో దొరుకుతూ ఉంటాయి, సాల్ట్ లేక్ ఏరియాలో. ఆ రీఫుల్స్ మీరు తెచ్చినట్లయితే మంచిగా రాసే రీఫుల్స్ ని యూజ్ చేసి, రీఫుల్ ఎంత అంటే మనకి మాక్సిమం 50 పైస్లో తయారవ్వచ్చండి. అదే 50 పైస్ రీఫుల్ ని మీరు 5 రూపీస్ పెన్గా మార్చొచ్చు. 5 రూపీస్ చూడండి ఐడియా. ₹10 పెన్నుని, ₹10 రీఫుల్ ని మీరు ₹5 పెన్నుగా మార్చొచ్చు. కేవలం ఒక నేమ్ ప్రింటింగ్ మెషిన్ తో అంతే. చిన్న తర్వాత అంతా గమ్మింగ్ తో, పేపర్ తో ఇలా సేమ్ ఇలా చుట్టి తయారు చేస్తూ ఉంటారు ఈమె ఈరోజు ఎకోప్రెన్యూర్ గా మణిపూర్ గవర్నమెంట్ నుంచి అవార్డు కూడా ఈమెకి వచ్చిందండి. సో చూడండి, గాంగ్ మోనాలిసా చాను, మణిపూర్. 9 lakhs మెషినరీ అండ్ మెటీరియల్ కలిపి 9 lakhs ఖర్చు అయింది. దీంట్లో ఇంకా ఏం చేస్తుంటారో తెలుసండి, ఈమె ఆ పేపర్ మధ్యలో రౌండ్ లో బేర విత్తనాలు, బెండ విత్తనాలు, లేకపోతే ఏదైనా చామంతి విత్తనాలు అందులో వేసేసి 4-5, మళ్ళీ వెనక ఒక చిన్న బిరడా లాంటి అది కూడా పేపర్ తోటే చుట్టేసి
పెట్టేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఆ పెన్ను పారేసినా సరే అక్కడ నుంచి మొక్కలు రావడం మొదలు పెడుతున్నాయి. సో వండర్ఫుల్ ఐడియా కదండి. సో ఇది సార్. 5వ బిజినెస్ ఐడియా పేరు ఏంటండి, అన్యూజ్డ్ ల్యాండ్ ఫార్మింగ్. దీన్ని ఎప్పుడన్నా విన్నారా మీరు? ప్రతి ఊర్లో, ప్రతి ప్రాంతంలో పనికిరాని వేస్ట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉండిపోతాయండి. లేదు కొన్ని సందర్భాల్లో ఎవరిదన్నా లీజుకు తీసుకొని అన్నా సరే మీరు ఒక 4-5 కోఆపరేటివ్గా మారి సాయి కృష్ణ గారు, లేకపోతే సాయి కృష్ణ గారి ఫ్రెండ్స్, సాయి కృష్ణ గారి ఇంటి దగ్గరలో ఉండే దగ్గరలోనే ఉండే మన బెందాలం కాళీ వరప్రసాద్ గారు, ఇంచుమించు వీళ్ళందరూ సోంపేట ఏరియా వాళ్ళు, ఒక 10 మంది ఇలాంటి కుర్రవాళ్ళందరూ కలిసి ఎక్కడన్నా వేస్ట్ ల్యాండ్ని గవర్నమెంట్ కలెక్టర్ దగ్గరికి అర్జీ చేసి ఆ ల్యాండ్ని ప్రొక్యూర్ ఇన్ ద సెన్స్ సొంతం చేసుకోవడం కాదు, అంతవరకు వాడుకోవడానికి లీజుకి తీసుకొని, లేదంటే బయట రైతుల నుంచి కూడా లీజుకి తీసుకొని ఇలాంటి ఫార్మింగ్ మీరు చేయొచ్చండి. సొంతంగా మీరు దాంట్లో ఒక టేకు మొక్కలు వేసేవచ్చు, లేదా శ్రీగంధం వేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఏరియాలో నీరు ఎద్దడి ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ పెరిగే మొక్కలు టేకు, శ్రీగంధం. మీరు చేయగలిగితే మంచి అవకాశం ఉంటుంది. దీన్ని అన్యూజ్డ్ ల్యాండ్ ఫార్మింగ్ అని అంటారు. 6వది ఫినాల్ మేకింగ్. 5,000 పెట్టుబడి పెట్టగలిగితే ఖచ్చితంగా మీరు తక్కువలో తక్కువ 20 నుంచి 30,000 నెలకి సంపాదించుకునే గొప్ప బిజినెస్ ఐడియా. మీ పెట్టుబడి ఎక్కువైతే ఆటోమేటిక్గా దాని ప్రపోర్షనల్ గానే ఆదాయం ఉంటుంది. పెట్టుబడి తక్కువ ఉంటే లేదు నాకేం కాదు ముందు మామూలుగా ప్రయత్నిస్తాను అన్న ఉద్దేశం మీకు ఉన్నట్లయితే 5,000 నుంచి 10,000 పెట్టుబడి సరిపోతుంది. దానికోసం మీరు బాటిల్స్ బయట కొనుక్కుంటారు. నరసనపేటలో మనకి ఈ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి ఉందండి, కోమర్తి దగ్గర ఈ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇలాంటి స్టిక్కర్లు మీరు తయారు చేయించుకుంటారు బయట గ్రాఫిక్స్ ప్రింటర్స్ వాళ్ళ దగ్గర, ఇలాంటి స్టిక్కర్లు తయారు చేసుకుంటారు. ఇకపోతే ఈ మెటీరియల్ కోసం కెమికల్స్ ని ఎక్కడ దొరుకుతాయి, ఏం దొరుకుతాయి, ఏ కెమికల్స్ వాడాలో నేను మీకు చెప్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ ఫినాయిల్ ఎలా తయారు చేయాలో, ఈ కాంబినేషన్ ఏంటనేది కూడాను నేను మీకు ప్రాసెస్ కూడా చెప్తాను. ఈ ప్రాసెస్ లో చాలా వరకు ఇందులో ఏ రంగులు, ఫ్లేవర్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ 4 రకాలు ఉన్నాయి. ఇంకా అంతకంటే ఎక్కువ ఫ్లేవర్సే మీ చేత తయారు చేయించగలను. ఓకే అండి. ఇప్పటి వరకు మనకి జాస్మిన్ ఫినాయిల్, లేకపోతే బ్లాక్ ఫినాయిల్, వైట్ ఫినాయిల్ మాత్రమే అమ్ముతూ ఉంటారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఫ్లేవర్స్ లో, కలర్స్ లో మనం తయారు చేసి బయట మార్కెట్ కి అమ్మవచ్చు. మీకు ఓపిక ఉంటే 5,000 నుంచి 10,000 రూపాయలు పెట్టుబడి సరిపోతుంది. లేదు ఇంకా మీరు మొదట్లో ఇది బాగుంది అనిపించింది అనుకోండి, మీరు మెషినరీ తెప్పించుకోవచ్చండి. మీకు మెషినరీకి మీ అనుభవాన్ని పెట్టి, మీ సర్టిఫికేట్ని పెట్టి కూడాను మీరు బ్యాంకుకి వెళ్ళి రుణం తెచ్చుకొని డైరెక్ట్ మెషినరీతో కూడాను ఈ ఫినాల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు అందరూ కూడా శానిటైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉరకలు ఎత్తుతున్నారు, పరిగెడుతున్నారు. కానీ ఎన్నాళ్ళు ఉంటుంది సార్? కరోనాకు ముందు శానిటైజర్ పేరు ఎవరు ఇంచుమించు 90% ప్రజానీకం వినలేదు సార్. 90% ప్రజానీకము శానిటైజర్ అనే పేరుని కోవిడ్కి ముందు ఇంచుమించు వినలేదు సార్. ఈ మధ్యన శానిటైజర్ అందరూ శానిటైజర్ అని అంటున్నారు. కానీ ఈ శానిటైజర్ బిజినెస్ కొన్నాళ్ళే నడుస్తుంది. ఈ కోవిడ్ పరిస్థితులు అన్ని సక్రమం అయిపోతే, అన్ని సద్దుమణిగిపోతే శానిటైజర్ ఎవరికి అక్కర్లేదు. మున్నాళ్ళు అంతెందుకు, ఇన్నాళ్ళు వాడినంతగా శానిటైజర్ ఇప్పుడు మీరు కానీ నేను కానీ వాడుతున్నామా? గతంలో పాకెట్లో శానిటైజర్ పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు అది అలా మర్చిపోయి వెళ్ళిపోయినా సరే, ఒకప్పుడు మర్చిపోతే వెళ్ళిపోతే వెనక్కి వచ్చి మరి పాకెట్లో పెట్టుకుని వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడు పర్వాలేదులే అని చెప్పి వెళ్ళిపోవడం మొదలైంది. మరి కొన్నాళ్ళకి శానిటైజర్ గురించి మర్చిపోతారు. కానీ ఎప్పటికీ అవసరమైనది మీరు కాలేజెస్తో, బ్యాంక్స్తో, తర్వాత హాస్టల్స్తో, హాస్పిటల్స్తో టైఅప్ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది మీకు ఒక మంచి బిజినెస్ అవుతుంది. మీరు 10 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ఏమై రైట్ ఫ్రెండ్స్? సో ఇప్పటి వరకు నేను మీకు అద్భుతమైన 6 బిజినెస్ ఐడియాలు ఇచ్చానని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? రైట్ సార్. ఇకపోతే నెక్స్ట్ బిజినెస్ ఐడియా చూడండి సార్, అదిరిపోద్ది. బ్రూమ్స్ ఫ్రమ్ ప్లాస్టిక్ వేస్ట్ అంట. ప్లాస్టిక్ వేస్ట్ నుంచి చీపుర్లు, ఈ చీపుర్లు కొండ చీపుర్లు లేకపోతే కొబ్బరి చీపుర్లు ఇవన్నీ తయారు చేస్తే 4 రోజుల నాటికి 2 నెలల నాటికి అరిగిపోతాయి సార్. ఇవి 5 సంవత్సరాలకు కానీ అరగవండి సార్. ఈ మణిపూర్లోని ఐడియా పుట్టింది. ఎలా పుట్టిందో తెలుసా అండి? ఓ పెద్ద మనిషి ఉన్నాడండి, ఈయనే సార్, కృష్ణ సింగ్, ఉషాంత్ కృష్ణ సింగ్ ఏదో అండి ఈయన పేరు. వీళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందంటే ఓ డంపింగ్ యార్డ్ పక్కన ఉంది సార్.
అందరూ తీసుకొచ్చి ఆ బాటిల్స్ అన్ని అక్కడ ప్లాస్టిక్ వేస్ట్ పడేస్తున్నారు. సరే ఇవేంటి ఇంత చెత్త నా దగ్గర ఉంటుంది, ఎలా చేయడం, దీన్ని ఏమన్నా వాడలేమా అని చెప్పి ఐడియాతో చిన్న చిన్న మెషినరీ చూసారుగా ఆయన దగ్గర ఉన్నది 2 బ్యాటరీలు, ఆ బ్యాటరీలతో పనిచేసే ఒక చిన్న ఇది కూడాను చూసారండి. ఇదేంటండి ఇది, ఈ మోటారు ఫ్యాన్ మోటార్ అనుకుంటా, ఏదో టేబుల్ ఫ్యాన్ మోటార్ లాంటిదో లేకపోతే ఇంకేవో, లేకపోతే ఈ షరాబులు చేసే వర్కులు ఉంటాయి కదండి, అలాంటి మెషినరీ, ఇదంతా చిన్న చిన్న మెషినరీ ఉపయోగించి ఈయన ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు సార్. ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. ఈయన ఒక డంపింగ్ యార్డు పక్కన ఉండి చాలా ఇబ్బందులు పడి ఆ ఇబ్బందులని ఆయన చూడండి సార్, ఎవ్రీ డిసడ్వాంటేజ్ హ్యాజ్ ఇట్స్ అడ్వాంటేజ్. ప్రతి సమస్యలో ఒక సమాధానం ఉంటుంది. అలా ఈయన తీసుకున్నారు కాబట్టే అక్కడి నుంచి వెళ్ళిపోలేదండి. ఆయనకి రా మెటీరియల్ ఫ్రీగా దొరుకుతుంది. ఆ సంగతి ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకొని ఈ విధంగా ఆయన బ్రూమ్ స్టిక్స్ తయారు చేయడం మొదలు పెట్టాడండి. అన్ని చెత్తని, ఈ బాటిల్స్ ఎస్పెషల్లీ ఈ బాటిల్ అన్నింటిని 58 ఏళ్ళండి ఈయన ఉషాం కృష్ణ సింగ్. ఈయన ఒక 30 బాటిల్స్ తో, ఒక 1 లీటర్ బాటిల్స్ తో ఒక బ్రూమ్ ని తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాడంట. సో చాలా అద్భుతంగా ఏం చేస్తారండి వీళ్ళ ఇంట్లో వాళ్ళు, అందరూ ఇంట్లో వాళ్ళే అండి. ఈ రకంగా చూడండి, మొత్తం అక్కడ బాటిల్సే ఉన్నాయి, కనిపిస్తున్నాయండి సార్, కనిపిస్తున్నాయా సార్? ఎస్ సార్. ఇందులో ఆ బాటిల్స్ మీరు చూసినట్లయితే వీళ్ళకి ఇంకా అదే పని అండి, దాన్ని ఇలాగా ఈనెలుగా మార్చడం, వాటన్నిటిని ఇంకా వాళ్ళిద్దరూ ఆ తండ్రి కొడుకులు బ్రూమ్ స్టిక్స్ గా మార్చడం చేస్తూ ఉంటారండి. సో నిజంగా ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా. అంటే వేస్ట్ నుంచి ప్రొడక్టివిటీ, ఇది ఇంచుమించు ఒక్కొక్క చీపురుని 150 నుంచి 200కు అమ్ముతుంటారంట. 8వ ఐడియా చూడండి సార్, పర్మాకల్చర్. ఎప్పుడైనా విన్నారా ఈ పేరుని సార్? అగ్రికల్చర్ విన్నాం, హార్టికల్చర్ విన్నాం, టిష్యూ కల్చర్ విన్నాం, హెమికల్చర్ విన్నాం, సెరికల్చర్ విన్నాం. ఇదేం కల్చర్ సార్, ఏ సిటీ కల్చర్ లాగా అని అనుకోవచ్చు. పర్మాకల్చర్ సార్, ఇది లేటెస్ట్ ట్రెండ్ అండి. మీరు దీన్ని గనక ఉపయోగిస్తే ఖచ్చితంగా మన ఏరియాలో ఒక ఇంపాక్ట్, ఒక వినూత్న పోకడని మీకు మళ్ళీ మన సమాజానికి పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. సరే సార్, అవన్నీ పక్కన పెట్టండి కానీ విషయంలోకి రండి అని అనుకోవచ్చు. చూద్దాం సార్, ఇది పర్మాకల్చర్ అంటే శాశ్వత వ్యవసాయం అని అనొచ్చండి. పర్మా మీన్స్ పర్మనెంట్ అనే పదంలోంచి పర్మా తీసుకున్నారండి. పర్మనెంట్, PERMANENT కదండి. పర్మనెంట్ అనే పదం నుంచి ఈ పర్మా తీసుకున్నారు. అగ్రికల్చర్ అనే పదం నుంచి కల్చర్ తీసుకున్నారు. రెండింటి కాంబినేషన్ ని పర్మాకల్చర్ అని అన్నారు. దానికే శాశ్వత వ్యవసాయం అని పేరు పెట్టారండి. అయితే ఇది ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనే దాన్ని ఇప్పుడు మీకు ఒక 2 మాటల్లో వివరిస్తాను. పర్మాకల్చర్ అంటే పర్మా ప్లస్ కల్చర్ చెప్పుకున్నట్లు. అయితే దీంట్లో 3 రకాలు ఉన్నాయండి. భూ సంరక్షణ, ప్రజల సంరక్షణ, తర్వాత న్యాయమైన వాటా. చూడండి, భూ సంరక్షణ, ప్రజల సంరక్షణ, న్యాయమైన వాటా అని అంటారండి. అంటే ప్లానెట్ ప్రొటెక్షన్. నువ్వు చేస్తున్న వ్యవసాయం ప్లానెట్ కి హాని చేయకూడదు. నిజం చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, ఏ రైతైనా భూమికి హాని చేయకుండా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాడా? పెస్టిసైడ్స్ వేసే, గుండేసే, యూరియా వేసే, DAP వేసే, లేకపోతే తెల్ల పురుగు పట్టింది దామ్ మందు కొట్టే. సార్, భూమి ప్రొటెక్షన్ ని మనం మర్చిపోతున్నాం. పీపుల్ ప్రొటెక్షన్ కూడా మర్చిపోతున్నాం. మనకేమి, మనం మంచిగా ఏదో పంట పండించుకుంటున్నాం. నేనైతే ఒక పొలాన్ని ప్రత్యేకంగా ఉంచి మా తిండి కోసమని పండించుకొని మిగిలిన దాన్ని ఎలాగన్నా సరే తయారు చేయడం మొదలు పెట్టేస్తున్నారు ప్రజలు. సో దానికి ఏం పోయింది, బయటికి వెళ్ళిపోతుంది కదా. కానీ వాళ్ళు, మన వాళ్ళే, అందులో మన వాళ్ళు ఎక్కడో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. ఆ బియ్యం కూడా అలాంటి పెస్టిసైడ్, బియ్యమని కాదు, అలాంటి ఉత్పత్తులు కొనే అవకాశం ఉందా లేదా చెప్పండి. సో కాబట్టి పీపుల్ ప్రొటెక్షన్ కూడాను, ప్రజల సంరక్షణ కూడాను మనం గుర్తు పెట్టుకోవాలి. జస్టిఫైడ్ షేర్ అంటే న్యాయమైన వాటా. ఏంటండి న్యాయమైన వాటా? మనం చూడండి, పురుగు పడితే వెంటనే చంపేస్తాం, పాము కనిపిస్తే అక్కడ చంపేస్తాం. సార్, పిట్టలు కొరికేస్తుంటే మామిడి పళ్ళు కొరికేస్తున్నాయి కదని చెప్పి వాటిని చంపేస్తాం. అంటే అవి వాటిని తినే అవకాశం, అధికారం వాటికి ఉన్నది, దాని వాటా అది. ఆడి వాటా పోను, మన వాటా మనం తీసుకోవాలనేదే పర్మాకల్చర్ యొక్క మెయిన్ మోటో. పర్మాకల్చర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీ వాటా నీదెంతో అదే తీసుకో. పురుగులను చంపి లేకపోతే వాటి ఆహారాన్ని నువ్వు పరాని జీవులాగా బ్రతుకుతున్నావు ఎందుకు?
అక్కడ పురుగు చేరిందా, దానికోసం కొంత పంట పండించు, ఆ పురుగు తింటది, పర్వాలేదు. లేకపోతే ఈ పక్షులు కొరికేస్తున్నాయా, వాటి కోసం కొంత పంట పండించు, అవి తినని. ఎందుకంటే న్యాయంగా వాటికి చెందాల్సిన వాటా వాటికి ఇచ్చే, నీ వాటా నువ్వు తీసుకో అనేదే పర్మాకల్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేంటో చూద్దాం సార్. డిజైన్ ఫిలాసఫీ, లైక్ డిజైన్ థింకింగ్ లాగా డిజైన్ ఫిలాసఫీ ఇక్కడ ఉపయోగపడుతుంది. అంటే ఇట్ ఈస్ మేడ్ ఫర్, ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే దాని చుట్టూ ఉండే ప్రతి జీవికి హక్కు ఉంది అనేసి ఇక్కడ ఆలోచించి చేసేదే. వి షుడ్ నాట్ హార్మ్ ఎనీ ఆర్గానిజం అనేది ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం. కాంబినేషన్ ఆఫ్ పెరెన్నియల్ అండ్ యాన్యువల్ ప్లాంటేషన్. అంటే ఇక్కడ పర్మాకల్చర్ లో ఏం చేస్తారంటే ఒక రకమైన పంట వేయరు. ఒక ఎకరం భూమి ఉందంటే ఇప్పుడు మన పొలంలో వరి పండుతుంది, కానీ ఎకరం భూమిలో 10 సెంట్లు వరి, 10 సెంట్లు ఇంకొకటి, 10 సెంట్లు రాగులు, 10 సెంట్లు ఇలాంటివి పండిస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ యూజ్ చేయాలండి. దీంట్లో పెరెన్నియల్ ప్లాంట్స్ ఉంటాయి, యాన్యువల్ ప్లాంట్స్ ఉంటాయి. అంటే బహువార్షిక బహువార్షిక పంటలు ఇన్ ద సెన్స్ చెట్లు, అలాగే వార్షిక చెట్లు కూడా ఉంటాయి. అంటే సంవత్సరానికి ఒకసారి పండే చెట్లు ఉంటాయి, అలాగే సంవత్సరానికి 4-5 దఫాలు పంటనిచ్చే చెట్లు కూడా కలిపి పెంచడాన్ని ఈ కాంబినేషన్ ఆఫ్ పెరెన్నియల్ అండ్ యాన్యువల్ ప్లాంటేషన్ అని అంటారు. ఇది ఈ పర్మికల్చర్ లో భాగం. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యంగా ఉపయోగించే పార్ట్ ఏంటంటే మల్టీ లేయర్ క్రాపింగ్ సిస్టమ్ అంటారండి. ఒక లేయర్ అంతా అరటి వేస్తే, ఒక లేయర్ అంతా జామ వేస్తే, ఒక లేయర్ అంతా మామిడి వేస్తారు. ఆ మామిడిలో కూడా డిఫరెంట్, ఒక లేయర్ లో అంటే ఇలా డిఫరెంట్ అండి. ఇప్పుడు చూడండి, మీకు పురుగులను ఎవరు చంపరండి వీళ్ళు. లింగాకర్షక బుట్టలని, లేకపోతే బంతి పూలు, సపోజ్ మీరు క్యాబేజో లేకపోతే ఇంకేదో పండిస్తున్నారు అనుకోండి, ఆ పురుగు పడుతుంది అనుకోండి, పురుగుని చంపరండి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే చంపరు, దానికి బదులు వాటికి ఆహారాన్ని బయట బంతి పూల రూపంలోనో లేకపోతే ఇంకే మొక్కల రూపంలోనో గట్టు మీద పెంచుతారండి. అలా పెంచడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ పురుగు అంతా కూడాను ఇందులో హాని చేసే పురుగు ఉంటుంది, రైతుకు మేలు చేసే పురుగు ఉంటుంది. అది దేన్నైనా సరే దానికి చంపే హక్కు మనకు లేదు అని పర్మాకల్చర్ చెప్తుంది. వీటన్నిటిని తీసుకొచ్చి ఆ మొక్కల్లోకి అవి అంటే పంటను పాడు చేయకుండా అవి ఎక్కువగా అటువైపు ఆకర్షింపబడతాయి. దీన్ని మల్టీ లేయర్ క్రాపింగ్ అని అంటారు. అయితే ఇంకొకటి చూడండి, ఒక మొక్కలో 3 భాగాలు ఉంటాయి సార్. 3 భాగాలు ఉంటాయి. ఇది బోటం భాగం, కింద భాగం ఎప్పుడు భూమికే వదిలేయాలి, క్రింది భాగం ఎప్పుడు భూమికి వదిలేయాలి, మధ్య భాగం పశువులకు వదిలేయాలి, ఈ మీద భాగం మాత్రమే నీది. అదే జస్టిఫైడ్ షేర్ అని పర్మికల్చర్ చెప్తుంది. పర్మాకల్చర్ ఏం చెప్తుందండి, బాటం పార్ట్ అంతాను భూమికి వదిలేయాలి. బాటం పార్ట్ ఆఫ్ క్రాప్ ఈజ్ ఫర్ ఎర్త్, మిడిల్ పార్ట్ ఈజ్ ఫర్ క్యాటిల్ అండ్ టాప్ పార్ట్ ఈజ్ ఫర్ యూ హ్యూమన్ బీయింగ్. అలా మనం షేర్ చేస్తున్నామా? లేదు. సో అలా జరగాలనేది పర్మాకల్చర్ చెప్తుంది. బ్రౌన్ కలర్ క్రాప్స్ ఎక్కువ చేయమంటుంది. అది ఎందుకంటే బయోమాస్. మీకు ఎప్పుడన్నా నెక్స్ట్ పంటకు రెడీ చేయాలనుకుంటే మీరు యూరియా డిఏపి జల్లొద్దు, దాంట్లో బ్రౌన్ కలర్ క్రాప్స్ ని పెంచండి. అంటే బ్రౌన్ కలర్ ఉండే క్రాప్స్ ని పెంచి దాంట్లో వదిలేస్తే ఆటోమేటిక్ గా మనకు బయోమాస్ ఆటోమేటిక్ గా తయారవుతుందండి. ఎటువంటి గుండా పిండి వేయకుండా మనం పంట పండించవచ్చు. ఎప్పుడు భయంకరమైన గాలులు, వడగాలులు ఎక్కడి నుంచి వస్తాయంటే దక్షిణ దిశ నుండి వస్తాయండి. వడగాలులు ఎక్కువగా దక్షిణ దిశ నుంచి వస్తాయి. ఎండ కూడాను వడగాల్పులు ఎక్కడి నుంచి వస్తాయంటే పశ్చిమ దిశ నుంచి వస్తాయండి. కాబట్టి ఇక్కడ విండ్ బ్రేకర్స్ అని మనం ఆ 2 దిశల మధ్యలో విండ్ బ్రేకర్స్ పెట్టినట్లయితే మన పంటను మనం కాపాడుకుంటామని చెబుతుంది పర్మాకల్చర్. ఎకలాజికల్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది. అన్నిటికంటే ముందు సర్కిల్ డిజైన్ ఇందులో ఫాలో అవ్వాలి. మామూలుగా చూడండి, ఎక్కడైనా పంట వేస్తే ఎలా వేస్తారంటే తిన్నంగా వరుసలు ఉంటాయి. సరుగుడు చెట్లు కానీ, టేక్ చెట్లు కానీ, ఇంకే చెట్లు కానీ. మన వాళ్ళకి సాంప్రదాయంగా నాటే పద్ధతి ఏంటండి, తిన్నంగా వరుసలు వేయడం. కానీ అలా వేయొద్దు అని చెప్తుంది పర్మాకల్చరు. ఎనర్జీ ఎఫిషియెంట్ మెకానిజాన్ని ఉపయోగించుకోవాలంటే సర్కిల్లో వేయమంటూ ఉంటుంది. ఎప్పుడైతే మనం సర్కిల్లో వేయగలుగుతామో ఉంటామే, తిత్లీ హుద్హుద్ కలిపి వచ్చిన తిత్లీ తుఫాను హుద్హుద్ కలిపి వచ్చిన ఆ మొక్కలు పడవని ఈ ఎనర్జీ ఎఫిషియెంట్ మెకానిజం చెబుతుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ పర్మాకల్చర్. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పర్మాకల్చర్ చేస్తున్న వారి వివరాలు మీకు తర్వాత పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బిజినెస్ ఐడియా, ఎన్విరాన్మెంట్ బ్లాగ్. సరే, ఎన్విరాన్మెంట్ బ్లాగ్ మీద ఎవరికన్నా ఐడియా ఉందా?
సార్ మీకు చెప్తాను చూడండి, ఇది చాలా వండర్ఫుల్ ఐడియా. వినయ్ కుమార్ గారు లాంటి ఆయన ఇక్కడ ఉంటే, ఆయన లైవ్ లో ఉన్నారో లేదో నాకు తెలియదు, ఒకవేళ ఉన్నట్లయితే అతనికి చాలా ఉపయుక్తంగా ఉంటుందండి ఎన్విరాన్మెంట్ బ్లాగ్. చూడండి అది ఎలా ఉంటుందో, దాని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను చూడండి. పబ్లిష్ ఇన్ఫర్మేషన్ అండ్ న్యూస్ అబౌట్ క్లైమేట్, అంటే క్లైమేట్ కానీ న్యూస్ అంటే క్లైమేట్ తాలూకా జాగ్రఫికల్ చేంజెస్, క్లైమేట్ చేంజెస్, వెదర్ చేంజెస్ అన్నింటిని కలిపి ఒక బ్లాగ్ తయారు చేసుకోవాలండి. బ్లాగ్ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకునేదండి. వెబ్సైట్ కాదు, వెబ్సైట్ వేరు, బ్లాగ్ వేరు. వెబ్సైట్ లో బ్లాగ్ లో కూడా ఉపయోగించుకోవచ్చు, అది మన ఇష్టం అండి. లేదనుకుంటే బ్లాగ్ కోసం ఫ్రీ వెబ్సైట్స్ చాలా దొరుకుతాయండి. దాంట్లో మీరు నిరంతరం ఒక పర్టికులర్ జాగ్రఫికల్ ఏరియా క్లైమేట్ మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నారు అంటే, ఆ లింక్ ని మీరు వాట్సాప్ లోను దేంట్లోనో షేర్ చేస్తూ ఉంటే, దాని విజిటర్స్ ఎంత ఎక్కువ పెరుగుతూ ఉంటే మీకు తెలియకుండానే సబీర్ భాటియా, జాక్ స్మిత్ హాట్మెయిల్ ఎలా ఉచితంగా ఇచ్చారో అదే విధంగా మీరు ఒక ఎన్వైరన్మెంట్ బ్లాగ్ ను తయారు చేసి ప్రజలకి ఉచితంగా ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా మీకు ప్రకటనల ద్వారా డబ్బులు ఖచ్చితంగా వస్తాయండి. పబ్లిష్ ఇన్ఫర్మేషన్ అబౌట్ చేంజెస్ ఇన్ వెదర్, బట్ ఎకలాజికల్ చేంజెస్ కానీ, ఫ్లోరా అండ్ ఫానా చేంజెస్ కానీ, అబౌట్ ఎండేంజర్డ్ యానిమల్స్ గురించి కానీ, మన్సూన్ గురించి కానీ నిరంతరం అందులో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉండాలి. అబౌట్ అగ్రికల్చర్, ఇంకా చూడండి పలానా దగ్గర చీడపీడలు, ఇలాంటి పలానా చీడపీడలు ఉన్నాయి, మీరు ఒక ఎక్స్పర్ట్ తీసుకొచ్చి ఆ చీడపీడలకి ఏదన్నా ఒక సొల్యూషన్ ఇప్పించండి, పిక్చర్స్ పెట్టండి సొల్యూషన్ ఇచ్చినట్లు. ఆ పిక్చర్ని చూసుకొని వాళ్ళు దానికి ఏ మందు వాడాలి అనే దాన్ని అందులో మీరు ఇవ్వగలిగినట్లయితే ఆటోమేటిక్ గా మీరు యాప్ అన్న తయారు చేయొచ్చండి. ఎవరైనా సరే ఒక రైతు అక్కడ పలానా డిసీజ్ ఉంది పంటకి, ఆ ఫోటో తీసి దీంట్లో అప్లోడ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా దాని మెడిసిన్ ఏంటనేది, దానికి వాడాల్సిన మందు ఏంటనేది అక్కడ చూపించగలిగినట్లయితే ఇవన్నీని ఎన్విరాన్మెంటల్ బ్లాక్ కింద వస్తాయండి. అయితే ఎక్కువగా మరీ ఎక్కువ ఏరియా తీసుకోకూడదండి. ఫిక్స్డ్ జాగ్రఫికల్ ఏరియా తీసుకున్నట్లయితే ఎక్కువ సక్సెస్ అవుతుంది. ఒక డిస్ట్రిక్ట్ కానీ 4-5 మండలాలు కానీ ఇలా తీసుకున్నట్లయితే ఎక్కువ ఇది సక్సెస్ అవడానికి ఉంటుందండి. అబౌట్ అగ్రి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నీ కలిపి చెప్పొచ్చండి. ఆల్ అబౌట్ పర్టికులర్ జాగ్రఫికల్ రీజన్, ఒక పర్టికులర్ జాగ్రఫికల్ రీజన్ లో చేయొచ్చండి. 10వ బిజినెస్ ఐడియా అయిపోతుంది సార్. 10వ బిజినెస్ ఐడియా ఏంటి సార్? ఇది హనీ బీ ఫార్మ్. మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళినట్లయితే ఈ హనీ బీ ఫార్మ్స్ చాలా చూడొచ్చండి. రోడ్డు పక్కన వెళ్తున్న దారి పక్కన సైడ్ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇది ఎలా చేస్తున్నారు, ఎక్కువగా ఆ గిరిజన ప్రాంతపు ప్రజలు ఈ హనీ బీ కల్చర్ ని చేపడతా ఉంటారు. మీరు వాళ్ళ సహాయాన్ని తీసుకోవచ్చు ఒక్కసారి ప్రయత్నం చేస్తే. చాలా అద్భుతమైన బిజినెస్ ఐడియా ఇది. తర్వాతది ఫెర్మెంటేషన్ బిజినెస్ లేదా పికిల్స్ అని మనం చెప్పొచ్చండి. ఎక్కువ కాలం చేసేది. ఒక్కొక్కసారి పంట నష్టం మనకు విపరీతంగా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు నాకు ఎందుకో తెలియదు, ఈ రోజు నేను ఉల్లిపాయలను కేజీ 100 రూపాయలు పెట్టుకుంటున్నాం, కానీ అదే కేజీ 20 రూపాయలకు కూడా దొరికిన రోజులు ఉన్నాయి ఒక 2-3 నెలల క్రితం. టమాటా ఈ రోజు మనం 50-60 రూపాయలు పెడుతున్నాం, మరికొన్నాళ్ళు పోతే 10 రూపాయలకి వచ్చేస్తుంది, 5 రూపాయలకి పిలిచి అమ్ముతారు. అప్పటికి మార్కెట్ కు తీసుకెళ్లి రేటు రాక మరి అమ్మి వెనక్కి తీసుకొచ్చే కంటేను పారేస్తే బెటర్ అని పారబోసిన రోజులు కూడా ఉన్నాయండి. అలాంటి దానికోసం కోల్డ్ స్టోరేజ్ గవర్నమెంట్ పెట్టాలి అని బాధపడి డిమాండ్ చేసే కంటే వాళ్ళ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటారు, ఎంబీఏలు ఉంటారు, ఇంతమంది ఉంటారు. నిన్నను ధర్మవరపు గోపాల్ గారు చెప్పినట్లు బుద్ధుడు లాంటి వ్యక్తులు కావాలి, కానీ ఆడు పక్కింట్లో పుట్టాలి. ఝాన్సీ లక్ష్మీబాయిలు పుట్టాలి, కానీ వాళ్ళు పక్కింట్లో పుట్టాలి, మన ఇంట్లో పుట్టకూడదు. అదేవిధంగా ఎవరన్నా మంచి బిజినెస్ ఐడియాలు పెట్టాలి, కానీ వాళ్ళు మన ఇంట్లో ఉండకూడదు, పక్కింట్లో ఉండాలి. మన పిల్లాడు మాత్రం ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, మంచి ఉద్యోగం కొట్టేయాలి, కనీసం ఏదో చిన్న గ్రామ వాలంటీర్ ఉద్యోగం అయినా చాలు బతికేస్తాడు అన్నంత విధంగా తయారైపోతుంది పేరెంట్స్ మైండ్ సెట్. దాని నుండి బయటకు వచ్చినట్లయితే ఆ ఫుడ్ వేస్ట్ ని కాకుండానో ఫుడ్ వేస్ట్ ని ప్రిజర్వ్ చేసే పద్ధతులను ఆలోచించినట్లయితే ఖచ్చితంగా చూడండి, రామోజీరావు అంతటి వ్యక్తి ఈరోజు ప్రియా పచ్చళ్ళు తయారు చేసి ఆయన బిజినెస్ చేస్తున్నారు. అరౌండ్ ద గ్లోబ్ అవి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. మరి మనం ఎందుకు చేయకూడదు? అదేమన్నా తక్కువ వ్యాపారమా అని మీరు భావించాల్సిన పనేమీ లేదు. తర్వాత ఏంటండి, మొరింగా అండ్ కర్రీ లీవ్స్. సార్ మీకు ఏమన్నా మెట్ట ప్రాంతం కానీ ఎవరికన్నా సరే పనికిరాని బీడు భూమి ఉంటే దాంట్లో మీరు
4 ఏమిటది మునగ విత్తనాలు, కరివేపాకు విత్తనాలు వేసినట్లయితే సార్ ఈ 2 మీకు లక్షలు తీసుకొచ్చి పెడతాయంటే నమ్ముతారా? ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు అయితే మునగంటే ఎవ్వరికి అక్కర్లేదు, కేవలం మునక్కాడ మాత్రమే వంటకు పనికొచ్చింది అనుకునే వాళ్ళు. కానీ మునగ పువ్వు, మునగ వేరు, మునగ కాండం, మునగ బెరడు, మునగ ఆకు, మునక్కాయ, ఈ 6 కూడా ఔషధ గుణాలతో కూడినవే అని ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు. గతంలో ఎప్పుడో బాలింతలకి దీనికి పల్లెటూళ్ళలో మునగాకు కూర పెట్టేవాళ్ళు. మునగాకు కూర అంటే ఏదో గడ్డి తిన్నట్టు తినేవాళ్ళు, తినంత ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు మునగాకు కూర ఎక్కడ దొరకదు సార్, అత్యంత ఔషధ గుణాలు ఉండేది. కానీ దాన్ని మీరు ఎండబెట్టి పొడిగా చేసి ప్యాకెట్లో చేస్తే జనాలు క్యూ కట్టుకొని ఇప్పుడు ప్రతి మార్టుల్లో అమ్మే మొట్టమొదటి నెంబర్ 1 స్టాక్ మొరింగా లీవ్స్ అండి. మొరింగా లీవ్స్ పౌడర్ అని అంటారు. సో దీన్ని పౌడర్ ప్యాకెట్లు తయారు చేయడం అని అంటారా? కోయంబత్తూరులో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కి సంబంధించిన మెషినరీ కుప్పలుగా దొరుకుతుందండి మన ఇండియాలో. సో మనకి సబ్సిడైజ్డ్ ప్రోడక్ట్, సబ్సిడైజ్డ్ మెషినరీ దొరకడానికి గోపాల్ సార్ మనకి ఈ దీంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ లో చాలా ఎక్స్పర్ట్ అండి. ఆయన స్వయంగా కోయంబత్తూరు వెళ్ళి వీటి వివరాలు కూడా తెలుసుకున్నారండి. మీకు ఖచ్చితంగా ఆయన సహాయపడగలరు. అలాగే కర్రీ లీవ్స్ ప్యాకెట్లు, ఈ 2 రకాల ప్యాకెట్లు ఏం లేదు, బాడా ఫుడ్ ప్యాకెట్స్ అని మీరు పెట్టొచ్చండి. ఏం సార్ సాయి కృష్ణ గారు? బాడా సాయి కృష్ణ అని కూడా పూర్తి అనాల్సిన పని లేదు. బాడా కర్రీ లీవ్స్ పౌడర్, బాడా మొరింగా పౌడర్ అని మీరు పెట్టి సార్ మీరు అమ్మగలుగుతారు. మీరు ఈమె దాన్ని అమెజాన్ లో అమ్మొచ్చు, లేదనుకుంటే మీరు పబ్లిక్ మార్కెట్స్ లో, మార్కెట్లో కూడా తీసుకెళ్లి అమ్మగలగొచ్చండి. సచ్ ఎ వండర్ఫుల్ బిజినెస్ ఐడియా ఇట్ ఈస్. ఎమ్ ఐ రైట్? ఏమంటారు చెప్పండి సార్, బాగున్నాయా లేదా? ఎస్ సార్. షేడ్ నెట్ నర్సరీ అంటే మీరు సొంతంగా షేడ్ నెట్ కోసం నాబార్డు వాళ్ళు 7 లక్షల వరకు, మీకు 7 లక్షలు ఒకటి ఉంది, 15 లక్షలు ఒకటి ఉందండి. 15 లక్షలతోటి మీరు బిజినెస్, మీరు షేడ్ నెట్ వేసినట్లయితే ఆ 15 లక్షల బిల్లు మీరు నాబార్డు వాళ్ళకి ఇస్తే 7.5 లక్షలు వాళ్ళు ఇస్తారండి. అఫ్ కోర్స్ 7.5 లక్షలు వెనక్కి మీకు వచ్చేస్తుంది. అంటే మీకు అయిన ఖర్చు 7.5 లక్షలు మీ చేతిలో ఉండేది, కానీ 50% సబ్సిడీ మీకు వెనక్కి వచ్చేస్తుంది. అయితే ఇనిషియల్ గా దీనివల్ల ఏం జరుగుతుందంటే నాబార్డు ముందు డబ్బులు ఇచ్చేసేవాళ్ళు, సబ్సిడీ ముందే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే కట్టినవాడు, చేసినవాడు, చెయ్యనివాడు అందరూ అప్లై చేసేసి ఎటు కాకుండా అటు డబ్బులు అయిపోతున్నాయి. చెప్పాను కదండి, ఇప్పుడు బ్యాంకర్స్ కూడా వాళ్ళు రుణాలు ఇవ్వాల్సిన టార్గెట్ ఉంటుంది, కానీ వాళ్ళు ఇవ్వరు. ఎందుకని? మనం చేస్తామో లేదు ఎవరికి తెలుసా, డబ్బులు ఖర్చు పెట్టి తినే రకమైన జనాలందరూ కూడాను. కానీ అందుకు ఆ అపనమ్మకంతో నాబార్డు ఏం చేస్తుందంటే ముందు మీరు పెట్టండి, ఆ బిల్స్ మాకు ఇవ్వండి, 50% సబ్సిడీ మీకు ఇస్తామని అంటున్నారు. సో మీకు 14 లక్షలు ఖర్చు అయింది, ఆ బిల్స్ మీరు ఇచ్చినట్లయితే 7 లక్షల వెనక్కి సబ్సిడీ నాబార్డు ఇస్తుందండి. అలాగే లోకల్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా సార్, లోకల్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళు మీకు పూర్తి సహాయం అందిస్తారు. సపోజ్ పక్కన ఉన్న రైతుకు వంగ మొక్కలు కావాలి ఎకరం కోసం, మీ చేత ఆ నర్సరీలో ఆ వంగ మొక్కలను రెడీ చేయిస్తారు. బీర మొక్క ఏదన్నా సరే, నారు, వంగ నారు, టమాటా నారు, లేకపోతే అది కొన్ని నారు ఉంటాయి, కొన్ని విత్తనాలు ఉంటాయండి. ఆ నారు మీరు తయారు చేయించి మీ చేత ఒక మొక్కకి ఇంత అని చెప్పి వాళ్ళకి హార్టికల్చర్ వాళ్ళే రైతుల నుండి ఇప్పిస్తారండి. ఇది ఒక షేడ్ నెట్ నర్సరీ అండి. దీనికి ఒక 50 సెంట్లు భూమి ఉంటే చాలండి. చుట్టుపక్కల కొద్దిగా పకడ్బందీగా ఉన్నట్లయితే నర్సరీ అనేది చాలా మంచి బిజినెస్. ఎవరికైనా అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు దీన్ని ప్రయత్నించండి. నేను మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేస్తాను సార్. ఆ హార్టికల్చర్ ఆఫీసర్ని మీ పొలంకి తీసుకొచ్చే బాధ్యత కూడా నాది సార్. ఆ భరోసా ఇప్పించగలను. ఆ హార్టికల్చర్ ఆఫీసర్ని ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా హార్టికల్చర్ ఆఫీసర్ని మీ పొలంకి తీసుకొచ్చి చూపించి మీకు హెల్ప్ చేయించే బాధ్యత నాది. సో గెట్ రెడీ. నెక్స్ట్ వన్ ఇది ఎకో ట్రావెల్ ప్లానర్ సార్. ఇది అద్భుతమైన ఐడియా సార్. సార్ అన్ని ఇప్పటి వరకు 13 కూడా అద్భుతమైన ఐడియాలే కదా సార్. చెప్పండి సార్ ఒక్క మాట. థ్యాంక్ యూ సార్. సార్ ఇది ఇంకా అద్భుతమైన ఐడియా సార్. ఒక్కొక్క దానికి మించి ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది సార్. సార్ ఇదేంటంటే ఎకో ట్రావెల్ ప్లానర్ మీరు ఎప్పుడన్నా ఆలోచించారా సార్? మీ ఏరియా సార్, మా ఊరికి ఎవరు రారు కానీ మా ఊర్లో చూడదగ్గ ప్రాంతాలు చాలా ఉన్నాయి సార్ అంటూ ఉంటారు కొంతమంది. సార్ మీ ఊరు చూడదగ్గ మీరు ఒక బ్లాగ్ తయారు చేసి, లేదా మీరు ఒక వెబ్సైట్ తయారు చేసి, లేదా మీరు ఒక ఫేస్బుక్ పేజ్ని తయారు చేసి మీరు ఫేస్బుక్ యాడ్లోకి వెళ్ళగలిగితే
యాడ్ సెన్స్ లోకి పెట్టుకున్నట్లయితే ఈ ఎకో ట్రావెల్ ప్లానర్, మీ ఊరు ఫోటోలు తీయండి సార్. మంచి మంచు పడుతున్న వేళ తెల్లవారుజామున 4 ఫోటోలు తీసి అందులో పెట్టండి సార్. పెట్టి ఈ ప్రాంతాలను మీకు చూడాలని ఉందా, మీరు ఏ ఊరు వాళ్ళైనా మీరు పలానా ఊరు వరకు వస్తే నేనే నా వెహికల్ పంపించి మీకు ఈ ఊరంతా తిప్పి చూపిస్తాను, దీని వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ ఫ్లోరా పానా మీకు వివరిస్తాను, ఇక్కడ కల్చర్ మీకు వివరిస్తాను, మనుషులతో పరిచయం చేపిస్తాను, దానికి నాకు అయ్యే ఖర్చు ఇది అంటే స్టాండర్డ్ గైడ్ వేరు. స్టాండర్డ్ గైడ్ ఏం చేస్తాడు, వచ్చిన వాళ్ళకి ఏదో ఆ టైంకి గైడ్ చెప్పేస్తాడు. కానీ ఇది అలా కాదు, మీరు తెప్పించుకుంటారు మీ ఏరియాకి. సో మన ఏరియాలో గండహతి వాటర్ ఫాల్స్ ఉంది సార్, మంచి వాటర్ ఫాల్స్ మా ఊరికి చాలా దగ్గరలో. మందసా కోట ఉంది సార్, మా ఊర్లో మందసా కోట ఉంది, అది చూస్తే మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తారు. లేదు మా ఊర్లో మందసా కోవా ఉంది సార్, అద్భుతమైన కోవా, ఆ టేస్ట్ మీకు ఇంకెక్కడా దొరకదు, ఒకసారి టేస్ట్ చూడండి. ఇలా ఈ ప్రాంతాలన్నీ మీకు చూపిస్తాను. సాలిగుండం ఉంది. ఏం సార్ చెప్పండి సాయి కృష్ణ గారు. వాటర్ ఫాల్స్ ఉన్నాయి, లేకపోతే మనకు కళింగపట్నం వాటర్ ఫాల్స్ మనసులో వాటర్ ఫాల్ వాటర్ ఫాల్స్, లేకపోతే పెద్ద గుడి ఉంది చూడండి, పురాతన ఆలయాలు కొన్ని ఉన్నాయి. పెరుమాల్ గుడి ఉంది చూసారు, పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు మీ బ్లాగ్ తయారు చేసి ఫోటోలు పెట్టి ఇవన్నీ చూడాలందా మనిషికి కేవలం 5,000 రూపాయలు మాత్రమే అనండి. 3 రోజులు ఫుడ్ బెడ్ కూడా మేమే ఇస్తామని చెప్పండి సార్. క్యూ కడతారండి. అంటే మీరు ఎంతవరకు రావాలి, నేను వైజాగ్ పరిస్థితుల వరకు పరిసరాల వరకు వస్తాను అని చెప్పడమో, లేకపోతే ఇదో మీరు పలానా ఏరియాకి ఇంతనో, మీరు ఒక చిన్న కొటేషన్ పెట్టి మీరు చేయగలిగితే ఏకో ట్రావెల్ ప్లానర్ అనేది అద్భుతమైన ప్లాన్ అండి అది. ఎందుకంటే చూడండి, ట్రెక్కింగ్ చేసే వాళ్ళు రండి, మనం మహేంద్రగిరి ఎక్కిస్తామంటారు, అంతే కదా సార్. తూర్పు కనుమల్లో అతి ఎత్తైన కొండ ఏదనంటే మన మహేంద్రగిరి అంటాం. సరే, మీకు మహేంద్రగిరి పరిచయం చేయాలా, భీముడి కొండ పరిచయం చేయాలా, రాయవల్ చేయాలా, తేలినేలాపురం, తేలికుంచ, లేకపోతే ఏవి చూడాలనుకుంటున్నారు, సైబీరియన్ పక్షులు చూడాలనుకుంటున్నారా, అన్నింటిని కలిపి ఒక ప్యాకేజ్ చేయండి, 3 రోజులు 4 రోజులు. సో దిస్ ఈజ్ అ వండర్ఫుల్ బిజినెస్ ఐడియా. am I right? సో చూడండి, దీన్ని ఎకో టూరిజం, ఇది స్మాల్ టూరిజం అండి. మీరు ఇండివిజువల్ గా చేయొచ్చు. మీ దగ్గర ఒక 4-5 ఎంప్లాయీస్ ని మీరే పెట్టుకోవచ్చు. ఒక చిన్న వ్యాను, దాని డ్రైవరు, అక్కడ కావలసిన పరికరాలు, ఒక చిన్న హోటల్ కాటేజ్ లాంటిది. దానికోసం హోటల్ అంటే ఇప్పుడు ఏంటంటే పెద్ద ఎక్కడో జంక్షన్ లో ఉండాలి, అది ఎందుకంటే భోజనాలకు రావాలి కాబట్టి. లాడ్జ్ అన్న ఎక్కడో సిటీ సెంటర్ లో ఉండాలి, కానీ మనకి ఇది అవసరం లేదు కదా. మన ఇల్లు దగ్గర ఏదో దగ్గర ఒక ప్రాంతంలో ఇచ్చేస్తాం వాళ్ళకి. ఎంత బాగుంటుంది, వాళ్ళకి ఓ అద్భుతమైన విడిది వాళ్ళకి ఏర్పాటు చేయగలుగుతాము అనేది. ఇట్స్ వెరీ గుడ్ అబౌట్ లోకల్ కల్చర్, ఫ్లోరా, ఫానా, ఇవన్నీ కూడాను అత్యంత ముఖ్యమైనవి. బాగుంది కదా సార్ బిజినెస్ ఐడియా. మీకు అవకాశం ఉంటే రండి సార్, అద్భుతమైన ఐడియా ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్గానిక్ న్యూట్రిషన్. డాక్టర్ గారు మీకు చాలా పనికొస్తుంది సార్ ఇది. సార్ లైవ్ లో ఉన్నారా? సార్ ఇది మీకు ఆర్గానిక్, మీరు ఆల్రెడీ, సో యు బీయింగ్ ఎ డాక్టర్ యూ క్యాన్ చూస్ దిస్ వన్ అండి. అంటే మీరు కొద్దిగా ఎక్స్ట్రా వర్క్ చేసినట్లయితే ఏంటది ఆ ఎక్స్ట్రా వర్క్, సో మీరు ఈ ఆర్గానిక్ న్యూట్రిషన్ కోర్స్ లాంటిది ఒకటి చేసి, అంటే ఏ వ్యక్తికి ఎంత రావాలి, ఫ్యాట్ గా ఉన్నాడు సన్నం అవ్వాలి, సన్నంగా ఉన్నాడు లావ్ అవ్వాలి, గుండె జబ్బులు ఇది ఉన్నది, లేకపోతే లివర్ ఉన్నది, లేకపోతే ఒకటి కిడ్నీ పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళ కోసం ప్రత్యేకంగా మీరు ఫుడ్ తయారు చేసి, అంటే కాంబినేషన్ తయారు చేసి మీరు వాళ్ళకి సలహాలు ఇవ్వటమే. దట్ మే బి ఎయిదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ వర్చువల్ ప్లాట్ఫామ్ అండ్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ లో కూడా మీరు చేయగలుగుతారండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ద నెక్స్ట్ బిజినెస్ ఈజ్ కంపోస్ట్ మేకింగ్. ఏం సార్ ఇది? కంపోస్ట్ మేకింగ్, కంపోస్ట్ తయారీ. కంపోస్ట్ మేకింగ్ అనేది చాలా ఈజీ అండి. మన దగ్గర చెప్పాను కదండి, పొడి చెత్త తడి చెత్త వేరు చేసి, తడి చెత్తను అంతటినీ కలిపి కొంత మట్టిలో వేసి, పెంటేనండి మనం తయారు చేసుకున్నాం కదా, సేమ్ అదే రకంగా ఇది తయారు చేసి మనం ప్యాకెట్ల రూపంలో మనమే వాడుకోవచ్చు అండి. ఎక్కువగా ఇది ఎవరికి పనికొస్తుందంటే అపార్ట్మెంట్ కల్చర్ వాళ్ళకి పనికొస్తుందండి. ఈ అపార్ట్మెంట్ కల్చర్ తాలూకా చెత్తనంతటిని చేసి వాళ్ళకి టెర్రస్ గార్డెనింగ్ నేర్పించవచ్చు అండి. టెర్రస్ గార్డెనింగ్ అంటే మేడ పైన మొక్కలు పెంపించడం మీరు నేర్పించి ఈ కంపోస్ట్ ని వాళ్ళకి అమ్మొచ్చండి. టెర్రస్ గార్డెనింగ్ ప్లస్ కంపోస్ట్ మేకింగ్, ఈ 2 కాంబినేషన్ అండి. మనం చేయించినట్లయితే అద్భుతమైన బిజినెస్ ఐడియా ఇదొకటి అవుతుంది. ద నెక్స్ట్ థింగ్ ఈస్, ఇదండి అసలైన బిజినెస్ ఐడియా, ప్లాస్టిక్ టైల్స్. బాగున్నాయి చూసారండి, పార్కింగ్ టైల్స్, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ అండి. ఇవి మనం ఏదైతే చెత్తని పారేసి గంగా ప్రక్షాళన, లేకపోతే గోదావరి ప్రక్షాళన, లేకపోతే మొన్న వచ్చిన కేరళ వరదల్లో కొట్టుకొచ్చిన ప్లాస్టిక్,
వీటన్నిటి చెత్తనంతటిని గ్యాదరించి తయారు చేసినదే ఈ ప్లాస్టిక్ టైల్స్ అండి. ఇది హైదరాబాద్ దగ్గరలో ఈ ఇండస్ట్రీ ఉంది, మణిపూర్ లో కూడా ఉంది. అలాంటి ఇండస్ట్రీ మీరు చేయగలిగితే డైరెక్ట్ గా ఆ ఇండస్ట్రీకి వెళ్ళి మీరు చూడొచ్చు, లేదు ఆయన వీడియోస్ కూడా యూట్యూబ్ లో ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇది బెస్ట్ బిజినెస్ ఐడియా అండి. మీకు రా మెటీరియల్ ఫ్రీ, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొచ్చి మనకు అప్పచెప్తారు. ఓకే అండి, వాళ్ళకి మీరు ఎంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇస్తే చాలు. అందులోనే దాంట్లోంచి మీరు పెట్టి సెగ్రిగేట్ చేయాలండి. కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకొని సెగ్రిగేట్ చేయాలి. చేసినట్లయితే ఈ బిజినెస్ రెడీ. చూడండి, ఈయన పేరే పరస్ సలుజా. పరస్ సలుజా ఇన్స్పైర్డ్ బై ప్లాస్టిక్ వేస్ట్ ఇన్నోవేషన్స్ అక్రాస్ ద గ్లోబ్ డిసైడెడ్ టు అప్సైకిల్ డిస్కార్డెడ్ ప్లాస్టిక్ చైర్స్, బకెట్స్, టాయ్స్ అన్ని ప్లాస్టిక్ వైర్స్, పెన్స్, ఎవ్రీథింగ్ ఇంటూ హెవీ డ్యూటీ టైల్స్ లోకి మార్చుతున్నాడు. ఈ టైల్స్ యొక్క కాల వ్యవధి కూడా 50 ఏళ్ళు మినిమం అండి. మామూలు టైల్స్ ఏంటంటే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళకే విరిగిపోతాయి. మళ్ళీ కొత్తవి మార్చుతూ ఉండాలి. అడ్డదిడ్డంగా చేస్తే ఒక పెద్ద బరువు పడింది అనుకోండి, 5 సంవత్సరాలు కాదు 5 రోజుల్లోనే పోవచ్చు. కానీ దీంట్లో తక్కువలో తక్కువ 50 సంవత్సరాల లైఫ్ ఉంటుందండి. సో ఇలాంటివి మీరు చేయాలి అనుకున్నట్లయితే, ఈయన వివరాలు మీకు కావాలనుకున్నా, ఈ బిజినెస్ ఐడియా ఇంకా పూర్తి వివరాలు కావాలంటే నాకు సంప్రదించండి. నేను ఆల్వేస్ రెడీ మీకు సహాయం చేయడానికి. ఓకే, ప్లాస్టిక్ టైల్స్ ఇది దీని ఇన్ఫర్మేషన్. సార్ ఇది ఎక్స్పెండిచర్ అనేది పెద్ద యాడ్ తీసుకోవాలి సార్. దానికోసం మీరు లీజుకి తీసుకోవచ్చు. మన ఊర్లో చాలా ఉంటుంది, ఊరికి పొలంకి దూరంలో ఎక్కడో మెట్ట ప్రాంతంలో. దాని చుట్టూ ఒక ప్రహరీ కట్టుకోవాలి, లేకపోతే కట్టకపోయినా సరే కనీసం దాన్ని ఏమంటారు ఫెన్సింగ్ అన్న వేసుకోవాలి. ప్లాస్టిక్ కోసం షెడ్లు వేయాలి. చెత్త ప్లాస్టిక్ ని రంగుల వైజు సెపరేట్ చేస్తారండి. వాటన్నిటికి కోసం మళ్ళీ మెషినరీ అండి, మంట పెట్టేది ముందు వైర్ల రూపంలోకి మారుతుంది. ఆ వైర్లు కూల్ అయ్యి ముక్కలు చేసేస్తుంది, గ్రాన్యూల్స్ లోకి మార్చాలి ముందు. ఆ గ్రాన్యూల్స్ ని మీరు డైరెక్ట్ గా ప్లాస్టిక్ పీవీసీ కంపెనీలకు అమ్మొచ్చు, లేదు మీరే టైల్స్ రూపంలోకి మార్చుకోవచ్చు. లేదు ఆ గ్రాన్యూల్స్ ని మీరు బ్రిక్స్ గా కూడా చేయొచ్చండి. అదేంటో నెక్స్ట్ బిజినెస్ ఐడియా అదే చూడండి. అద్భుతమైన బిజినెస్ ఐడియా. అసలు దాని గురించి చూస్తేనే మనకి మైండ్ బ్లోయింగ్ అప్, మైండ్ బ్లాక్ అయిపోద్ది. కానీ దానికంటే ముందు ఇంకొక బిజినెస్ ఐడియా, లాస్ట్ బిజినెస్ ఐడియా అది. దానికంటే ముందు చూడండి సార్, ఇది ఎవరికన్నా సరే ఫోటోగ్రఫీ పిచ్చున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అనుకోండి సార్, దీనికి మించిన బిజినెస్ ఐడియా లేదు సార్. ఏంటి సార్ ఇదంటే ఫ్రీ ఇమేజెస్ బ్లాగ్. సార్ మనం యూట్యూబ్ వీడియో తయారు చేస్తున్నాం, తయారు చేయాలంటే కొన్ని ఫోటోలు కావాలి కదా సార్. ఆ ఫోటోలు పెట్టేయగలమా? దానికి కాపీ రైట్స్ ఉంటాయి, చంపేస్తాడు. లేదు థంబ్నెయిల్ చేయాలనుకుంటున్నాం, అవి కాపీ రైట్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ ఇమేజెస్ అండి. ఇప్పుడు నేను ఈ ఫోటోలు అన్ని పెట్టానా, ఈ ప్లేసుల్లో సపోజ్ చూడండి, మీరు ఈ ఫోటో చూడండి, ఇది కాపీ రైటెడ్ అండి, ఇది నేను పెట్టకూడదు. కానీ ఇక్కడ రాశానండి పిక్చర్ సోర్స్ ఏంటండి, bookofAchievers.com. మనం పెట్టొచ్చు, కొన్ని ఫోటోలు పెట్టుకోవచ్చు అండి. కానీ ఆడు వద్దు అంటే తీసేయాలి ఇవి. ఇదేంటి swachhindia.ndtv.com. ఈ ఫోటోలు మనం పెట్టుకోవాలి అంటే వాళ్ళ పర్మిషన్ ఉండాలండి. కానీ మామూలుగా పెట్టేస్తుంటారు, కానీ వాళ్ళు కేసు ఫైల్ చేస్తే ఇట్స్ అన్ అఫెన్సివ్. కానీ ఇలా మీరు ఇవి ఫ్రీ ఇమేజెస్ అండి, మనం దర్జాగా పెట్టుకోవచ్చు. pixabay.com లో దొరుకుతాయి, pixels.com లో దొరుకుతాయి. అలాంటివి 2-3 వెబ్సైట్లు ఉన్నాయి సార్ ఫ్రీ ఇమేజెస్. కానీ అలాంటి వెబ్సైట్ మీరెందుకు చేయకూడదు? మీకు దొరికినప్పుడల్లా మీకు మంచి పశువులు గెంతుతూ ఉన్నాయి, లేగదోడలు, వాటి వీడియోలు, ఫోటోలు, ఇమేజెస్ అన్నీ అండి, డిజైన్స్ మీకు ఏవి దొరుకుతాయి బ్లాగ్ లో పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి. అవి తీసుకున్న వాళ్ళు ఓపెన్ చేసి ఫ్రీ ఇమేజెస్ అని కొడితే సెర్చ్ ఇంజిన్ లో మీది వస్తుంది అనుకోండి. దాంట్లో ఓపెన్ చేసి వాళ్ళ ఫోటోలు కాపీ చేసుకోవచ్చు అండి. ఎన్నన్నా సరే మీరు అడగరు. అప్పుడు ఏం జరుగుతుందంటే దానికి విజిటర్స్ ఎక్కువ మంది అవుతారు, బ్లాగ్ కి కానీ వెబ్సైట్ కి కానీ. ఎప్పుడైతే విజిటర్స్ ఎక్కువ అవుతారో ఆటోమేటిక్ గా కమర్షియల్ యాడ్స్ ఆటోమేటిక్ గా వస్తాయండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ బిజినెస్ ఐడియా అండి. ఎవరన్నా చేయాలి అనుకుంటే ఫోటోగ్రఫీ పిచ్చి ఉండి, ఎస్ఎల్ఆర్ కెమెరా ఉండి, మంచి వీడియోలు అన్నిని లెంగ్త్ తక్కువ ఉండేవి, డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ పిక్సెల్స్ లో మనం దీంట్లో స్టోర్ చేస్తే అద్భుతమైన ఐడియా సార్ సాయి కృష్ణ గారు. సార్ ఇట్ ఈస్ టైమ్ టు క్లోజ్ అండి. లాస్ట్ బిజినెస్ ఐడియా, నా బ్రిక్స్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ విత్ ప్లాస్టిక్ వేస్ట్. చూడండి బ్రిక్స్ అండి, ఇవి సిమెంట్ క్లే బ్రిక్స్ కాదు సార్. దీస్ బ్రిక్స్ ఆర్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్. 70% ప్లాస్టిక్ వేస్ట్ అండి. స్టార్ట్అప్స్ బ్రిక్ కీప్ హోమ్స్ కూలర్ ఇన్ సమ్మర్, వార్మర్ ఇన్ వింటర్.
వేసవిలో చల్లగా ఉంచుతాయి, శీతాకాలంలో వెచ్చగా ఉంచే మా బ్రిక్స్ నే వాడండి, మాస్ ప్లాస్టిక్ బ్రిక్స్ నే వాడండి. అత్యంత తేలిగ్గా ఒక బ్రిక్, మన కన్వెన్షనల్ బ్రిక్స్ ఉన్నాయి కదండి, 6 నుంచి 6.5 బ్రిక్స్లు అయితే, ఇటుకలు అయితే ఇది ఒక ఇటుక అవుతుందండి. సింపుల్ గా తీసి పెట్టడమే. తక్కువ సిమెంట్, వాటరింగ్ తక్కువ, ఎండాకాలంలో చల్లదనం, ఏంటది శీతాకాలంలో వెచ్చదనం, లేకపోతే గోడ బరువు తగ్గుతుంది, బిల్డింగ్ వెయిట్ తగ్గుతుంది, పునాదుల మీద పడే వెయిట్, ఎన్ని తర్వాత యాంటీ ఫంగస్, యాంటీ బ్యాక్టీరియల్, ఎన్ని అవకాశాలు దీంట్లో ఉన్నాయి చూడండి. ఒక బ్రిక్ ఇది 42 రూపాయలు అంటండి. మామూలుగా మీకు 6 నుంచి 7 బ్రిక్లు, తక్కువలో తక్కువ. ఇప్పుడు బ్రిక్ ఎంత ఉంటుందండి? మంచి బ్రిక్ కావాలనుకుంటే రెడ్ బ్రిక్ 7 నుంచి 8 రూపాయలు, తక్కువలో తక్కువ 9 రూపాయల వరకు పడే ఇటుకలు ఉన్నాయండి, లైట్ వెయిట్ ఇటుకలు కావాలంటే. అలాంటి ఇటుకల ప్లేస్ లో ఈ ఇటుక వాడితే డబ్బు ఆదా, సిమెంట్ ఆదా. ఏమంటారు? సిమెంట్ ఎంత ఆదా అవుతుందండి? ముఖ్యంగా 6 ఇటుకలకి ఎంత సిమెంట్ అవుతుందండి? ఒక బస్తా సిమెంట్ దగ్గర పావు బస్తా సిమెంట్ ఖర్చు అవుతుందండి, అంతకంటే తక్కువే అవుతుంది. పావు బస్తా సిమెంట్ కంటే తక్కువే ఖర్చు అవుతుంది. అలాంటి ఇన్నోవేటివ్ ఐడియా మీరు చేయగలుగుతారా? ఏదైతే ఆ ప్లాస్టిక్ ఉందో దాన్ని గ్రాన్యూల్స్ లోకి మార్చి, ఈసారి ఏంటంటే గ్రాన్యూల్స్ కు బదులు పూర్తి పౌడర్ లో మారిపోతుందండి. ఆ ప్లాస్టిక్ పౌడర్ ని సిమెంట్ తో కలిపి తయారు చేస్తారండి. సిమెంటు లేకపోతే చొప్పగడ్డి, వీటన్నిటితో కలిపి తయారు చేస్తారండి. ఇవి లైట్ వెయిట్ బ్రిక్స్. ఇదేనండి, ఈ కుర్రోళ్ళు తయారు చేశారు ఆ బ్రిక్స్ ని. వీళ్ళు చూడండి, అస్సాం వాళ్ళే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉంటే వాళ్ళకి ప్రాజెక్ట్ తయారు చేయమన్నారంట. వీళ్ళు ముగ్గురు కలిపి ఆ ప్రాజెక్ట్ తయారు చేశారంట. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. ఆ తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఈ సొంతంగా వీళ్ళు ప్రాజెక్ట్ తయారు చేసుకున్నారు. సో వీళ్ళే ఆ ముగ్గురు. మొదటివాడు రూపం, ఈ వ్యక్తి రూపం, డేవిడ్ అండ్ మౌసమ్. రూపం, డేవిడ్, మౌసమ్, ముగ్గురు కుర్రోళ్ళు, 30 ఏళ్ల లోపలే. ఈరోజు ఒక పెద్ద వ్యాపార సంస్థకి వీళ్ళ గురించి మ్యాగజైన్స్ లో వస్తుంది. సో ఒక మంచి బిజినెస్ ఐడియా చూసారా? ఎంత గొప్ప బిజినెస్ ఐడియా. సో దీనివల్ల ఏంటి దీనికి చూడండి, 3 ఇంజనీర్స్ జస్ట్ అవుట్ ఆఫ్ ఎ కాలేజ్ థాట్స్. అప్పట్లో అస్సాంలో ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం చూసుకోమని, అలాగే గవర్నమెంట్ అనుకున్నారు. ఏం ఉద్యోగం, ఏం వ్యాపారం చేస్తావు అన్న ఆలోచనలో ఉన్న ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వీళ్ళు ముగ్గురు వచ్చారు. వచ్చి చూడండి, సిన్స్ వన్ జెరండ్ బ్రిక్, వీళ్ళు ఏమంటారండి పేరు? జెరండ్ బ్రిక్ అండి. దిస్ బ్రిక్ ఈస్ కాల్డ్ జెరండ్ బ్రిక్. 6 కన్వెన్షనల్ బ్రిక్స్ తో కాస్ట్ సమానం అండి, దాంతో పాటు సిమెంట్ ఆదా. సో కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ బిజినెస్ ఐడియా. గురుకుల్ entrepreneurs are made, not born. Gurukul entrepreneurs are made, not born. Thank you. And now it's time to question and answers. Where, what, why, when, how, who.